అయితే గమనించండి, ఈరోజు మంగళవారం కనుక బయట ఉన్న యవనస్తులందరూ దేవుని సన్నిధిలోకి రావాలని కోరుచున్నాను. అందరూ లేచి నిలవన్నట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 92వ కీర్తనను ఒక వచనం నేను, ఒక వచనం మీరు ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలను చదువుకుందాం. 92వ కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై దయచేసి అందరూ మొదటి వచనాన్ని మరొకసారి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అలాగే అందరూ ఒక 5 minutes నిలిచినట్టయితే దేవుడు ఇంతవరకు మన జీవితాల్లో చేసిన మేళ్ళని బట్టి దేవాది దేవునికి మనం థ్యాంక్స్ తెలియజేద్దాం. దయచేసి ఎవరు మౌనముగా ఉండక ఈ సమయంలో ఆయనను స్తుతించే వారముగా ఉండాలని కోరుచున్నాను. దేవుడు గత వారమంతా మనల్ని తన కృపలో కాచి కాపాడి మరి యొక్క దినాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి మనం థ్యాంక్స్ తెలియజేద్దాం. నిజంగా ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరి ఎన్నో బాధలతోనూ ఇబ్బందులతోనూ మరి ఎన్నో యాక్సిడెంట్స్తోనూ మరణించి ఉండగా, కానీ నిన్ను నన్ను ప్రేమించి ఈ విధంగా ఆయన సన్నిధిలో నిల్చోబెట్టాడంటే అదంతా ఆయన ధన్యత, ఆయన యొక్క కృప. అందును బట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేడు నా తోడు నడుచున్నావు, సదా నాతోనే ఉంటావు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము, ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము, ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే.
లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత వ్యాధి నన్ను చుట్టినా. లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా. నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేను నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయాలు. ఎగురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగురు పడే అలలెన్నైనా కాలము నాతో ఉన్నావు, నీవు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసి పడే తుఫానుల్లో నీవే నాశ్రయాలు. ఎగురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. అది నీ సరస్సు వంగెనే, నాపై నీ అధికారము చెల్లదే. ఆయుధం నాకు వియోగముగా వర్తిల్లదు. అవి నీ పాదముల క్రిందనే. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసి పడే తుఫానుల్లో నీవే ఆశ్రయదుర్గము. ఎదురు పడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వదనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి నేటి వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని చూడక ఎంతోమంది మరణించారు తండ్రి, కానీ అటువంటి లెక్కల్లో మమ్మల్ని ఉంచకుండగా మమ్మల్ని సజీవ సాక్షులుగా నీ రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును దేవా, దయతో మీరు మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నిలిచోబెట్టారు తండ్రి. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంకా అనేక మంది తండ్రి మా సంఘంలో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క యవనసుడు యవనసురాలు తండ్రి త్వరపడి నీ సన్నిధానానికి రావడానికి మీరు ప్రేరేపణ కలిగించండి నాయన తండ్రి. అవును దేవా, వచ్చి మంచి వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం మేము నడుచుకోవడానికి తండ్రి మీరే మాకు సహాయాన్ని, నీ తోడుని, నీ కృపను దయచేయండి నాయన తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మరి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెలుచుండగా తండ్రి నీ వాక్యాన్ని తండ్రి హృదయంలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి మీరు సహాయాన్ని, నీ కృపను చూపిస్తారని, దయతో ఈ ముందున్న ప్రోగ్రాం అంతటిలో తండ్రి మీరే సహాయం చేస్తారని, ఎలాంటి సాతాను శోధనలు పనిచేయకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయం చేస్తారని ఈ కొద్ది ప్రార్థనను నజరైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించేడి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు మనకి కమిటీ షేరింగ్ ఉంటుంది కనుక కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యురాలు దేవుడు ఇంతవరకు వాళ్ళ జీవితంలో వాళ్ళు
ప్రేయర్ చేసుకున్నప్పుడు, మరి దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు వారితో ఏ ఏ విషయాల గురించి మాట్లాడినారో దానిని బట్టి వాళ్ళు ఈరోజు మనతో కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. అందులో మొట్టమొదటిగా సిస్టర్ శిరీష మన మధ్యలో. అదేవిధంగా ఇందులో భాగంగా మొట్టమొదటిగా దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాలను బట్టి నేను కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా దేవుడు నాతో ఎక్కువగా మాట్లాడిన మాట ఏదంటే విశ్వాసము. నేను బైబిల్ చదివినప్పుడు కానీ, ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు కానీ, సండే మెసేజ్ విన్నప్పుడు కానీ, అదేవిధంగా వాట్సాప్ స్టేటస్లో కూడా నేను నాకు ఎక్కువగా కనిపించిన మాట వచ్చేసి విశ్వాసము. అందును బట్టి మనం ఎన్నోసార్లు విశ్వాసం గురించి విన్నప్పటికీ కూడా దేవుడు నన్ను ఆ విషయం పట్ల మాట్లాడాలని ప్రేరేపణ కలిగించాడు. అందును బట్టి కొద్ది నిమిషాలు విశ్వాసమును గూర్చి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటగా అసలు విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏంటి? చూడకుండా నమ్మడం. ఇంకా దయచేసి మీరు కూడా నాతో మాట్లాడండి. విశ్వాసం అంటే చూడకుండా నమ్మటం, ఇంకా దేవుని మీద ఆధారపడడం. గర్ల్స్ కూడా షేర్ చేసుకోండి. మీరు చెప్పినది కరెక్టే. విశ్వాసం అంటే అసాధ్యమైన దాన్ని నమ్మటం, అంటే అది అసాధ్యం అన్నమాట. అంటే ఈ లోకంలో ఏ మనుషుడు చేయలేంది కూడా దేవుడు మాత్రమే చేయగలడని మనం నమ్మటం. అసాధ్యమైన దాన్ని దేవుడు మాత్రమే చేయగలడని నమ్మటం, అదే విశ్వాసము. అసలు విశ్వాసం మనం దేవుని ఎడల చూపించినప్పుడు మనకు ఏం కలుగుతుంది, ఏం ప్రయోజనం? అలాగే బైబిల్లో కొంతమంది వ్యక్తులు దేవుని మీద విశ్వాసాన్ని కలిగినప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు ఎలాంటి మేలులు చేశాడు, వాళ్ళు వేటిని కలిగి ఉన్నారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం తీసి ఎవరైనా ఒకరు చదవండి. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే ఇక్కడ విశ్వాసం ఎందుకు అవసరం అంటే, మనం దేవునికి ముఖ్యంగా ఇష్టలుగా ఉండాలంటే మనం దేన్ని కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కలిగి ఉంటామో దేవునికి మనం ఇష్టమైన వారముగా ఉంటాము. అలాగే యోహాను 1:12 వచనం చదవండి. యోహాను 1:12. ఇక్కడ ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతామో మనం ఆయనకి ఇష్టలుగా మాత్రమే కాకుండా మనం ఆయన పిల్లలుగా కూడా మనకి ఆయన అధికారం ఇస్తాడు. కాబట్టి మనమందరం విశ్వాసం కలిగి ఆయనకి ఇష్టలుగా, అదేవిధంగా ఆయన పిల్లలుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. కాబట్టి మనమందరం విశ్వాసములో ఉండాలి. అదేవిధంగా మన లైఫ్లో మనం విశ్వాసాన్ని ఏ విధంగా మనం ప్రాక్టీస్లో దాన్ని పెట్టుకోవాలంటే, మొదటిగా మనము సహించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. యోబు పత్రిక 1వ అధ్యాయంలో, యోబు పత్రికలో 1వ అధ్యాయంలో మనం యోబు గురించి చూస్తాము. నిజంగా మొదట్లో యోబుకి ఎంతో ఆశ ఉంటుంది. ఆయన దేవుని యందు ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటాడు. కానీ సాతాను ఒకసారి దేవుడితో, అంటే నువ్వు అంత ఆస్తిని ఇచ్చి ఉన్నావు కాబట్టే యోబుని ఎడల విశ్వాసం చూపిస్తున్నాడు అని చెప్పినప్పుడు దేవుడు ఒక వ్యాధిని కలిగిస్తాడనమాట.
అప్పుడు ఆ వ్యాధి అంతటి అతనికి అంత వ్యాధి కలిగినప్పటికీ తన సొంత స్నేహితులే సొంత భార్య కూడా అక్కడ అతన్ని యోబుని దూషిస్తుంది. అంటే నువ్వు ఇంత ఇబ్బంది కలుగుతుంది, నీకు ఇంత వ్యాధి కలిగినప్పటికీ, ఇంత రోగం కలిగినప్పటికీ కూడా నువ్వు ఇంకా దేవుడు దేవుడు అని అంటూ ఉన్నావు కదా అని సొంత భార్య కూడా యోబుని అనినప్పటికీ కూడా యోబు అంత బాధలో అంత ఇబ్బందులో కూడా తన యొక్క విశ్వాసాన్ని అతడు కోల్పోలేదు. కాబట్టే చివరికి అతనికి ముందు ఉన్న దానికంటే కూడా అధిక రెట్లను దేవుడు ఆశీర్వదించినాడు. యోబు చివరి అధ్యాయంలో ఉంటుంది అది. దయచేసి ఒక్కసారి అది వాక్యం చదవండి. యోబు 42వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. ఇక్కడ ఏమంటే యోబు తన యొక్క బాధలో కూడా దేవుణ్ణి విడనాడలేదు. కాబట్టే దేవుడు మొదట ఉండిన దానికంటే కూడా అధికంగా ఆశీర్వదించినాడు. అలాగే రెండవదిగా మనం దానియేలు గ్రంథంలో షద్రకు మెషకు అబేద్నెగోలను చూసినట్టయితే అక్కడ నెబుకద్నెజరు యొక్క బంగారు ప్రతిమకు మొక్కాలని వాళ్ళకి ఆదేశించినప్పుడు వాళ్ళు అసలు మొక్కలేదన్నమాట. అంటే వాళ్ళు ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నారంటే ఒకవేళ ఆ విగ్రహాన్ని మొక్కకపోతే వారిని అగ్నిగుండంలో పాడేస్తానని రాజు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏమన్నారు అక్కడ దానియేలు 3వ అధ్యాయం 17వ వచనం. దానియేలు 3:17. అదే ఇక్కడ చూస్తాం మనము. అంటే ఆ విగ్రహానికి మొక్కకపోతే దేవుడు నెబుకద్నెజరు వాళ్ళకి అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి భయం లేకుండా మమ్మల్ని ఒకవేళ అగ్నిగుండంలో పడవేసినా కూడా మమ్మల్ని రక్షించే దేవుడు సమర్థుడని వారు నమ్మి ఉన్నారు. కాబట్టే వాళ్ళు అగ్నిగుండంలో పడినను కూడా అక్కడ వారికి ఏమి కాలేదన్నమాట. అక్కడ ఎవరున్నారు? వాళ్ళు ముగ్గురితో పాటు యేసుక్రీస్తు ఉన్నాడు. అంటే వాళ్ళని పడేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముగ్గురు మనుషులని కూడా వాళ్ళు అగ్ని గుండంలో పడి వాళ్ళు కాలిపోయినారు. అయినప్పటికీ వీళ్ళు అగ్నిగుండంలో పడినను కూడా వాళ్ళ యొక్క వెంట్రుక కూడా కాలలేదు. అంటే దేవుని ఎడల మనం విశ్వాసాన్ని కలిగి ఉంటే అంటే ఇక్కడ యోబును షద్రకు మెషకు గురించి మనం చూసినట్లయితే దేవుని నమ్ముకున్నప్పుడు మనకి మంచి అని కాదు, కొన్ని సమయంలో మనకి చెడు జరిగినప్పటికీ కూడా, మనకి శ్రమలు బాధలు వచ్చినప్పటికీ కూడా దేవుడు వాటి నుంచి మనల్ని కాపాడే దేవుడు. అలాగే రెండవదిగా మనం జయించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం 5:25. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె ఎన్ని ఇయర్స్ నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఆమె బాధపడుతుంది. ఆమె ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆమెకు బాగా కాలేదన్నమాట. కానీ ఆమె ఏమనుకోయింది? దేవుడిని ఊకే టచ్ చేస్తే కూడా నాకు బాగవుతుందని ఆమె విశ్వసించింది. అక్కడ విశ్వసించి ఏం చేసింది? దేవుడు అక్కడికి వచ్చినప్పుడు ఆమె దేవుని యొక్క వస్త్రాన్ని ముట్టుకొనింది. ముట్టుకున్న వెంటనే ఆమె స్వస్థతను పొందుకుంది. అంటే ఇక్కడ ఆమె గురించి మనం ఏం తెలుసుకుంటామంటే
ఆమె జస్ట్ ఊకే దేవుని యొక్క వస్త్రాన్ని ముట్టిన వెంటనే స్వస్థత పడింది. అంటే జస్ట్ టచ్ చేస్తే చాలు నేను బాగు అవుతానని ఆమె ఎంతో విశ్వసించింది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈమెను బట్టి మనం కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మనం కూడా ఆయన యొక్క కార్యాలను మనం డైరెక్ట్గా చూడలేకపోయినప్పటికీ కూడా దేవుడు చేయగలడు అని మనం నమ్మకాన్ని కలిగి ఉండాలి. అలాగే హెబ్రీ 11:5 అక్కడ స్క్రీన్లో మనకి ఎవరు కనిపిస్తున్నారు? ఎవరక్కడ? హనోకు అక్కడ అసలు అతనికి మరణమే లేకుండగా, అతని విశ్వాసాన్ని బట్టి మరణం లేకుండగా అతను దేవుని దగ్గరికి కొనిపోబడ్డాడు. ఎందును బట్టి? ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి. అసలుకి మరణించకుండా ఎవరైనా పైకి లేవబడతారా? కానీ ఇక్కడ హనోకు తన యొక్క విశ్వాసాన్ని, తను దేవునితో నడిచాడు కాబట్టే అతని యొక్క విశ్వాసాన్ని బట్టి మరణాన్నే చూడకుండా అతను దేవుని దగ్గరికి పరలోకానికి కొనిపోబడ్డాడు. కాబట్టి మనము సహించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి, జయించే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ మనం అలాగే గొప్ప కార్యాలను చేపట్టే విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలి. గొప్ప కార్యాలంటే దేవుడు గొప్ప కార్యాలు ఏవేవి చేసి ఉన్నాడు? ప్రతిరోజు ఆహారాన్ని ఇస్తున్నాడు. అంటే బైబిల్ పరంగా దేవుడు ఏ అద్భుత కార్యాలు చేశాడు? మోషే ఎవరి ద్వారా? మోషే ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడనమాట. అంటే కొన్ని సమయంలో ఇశ్రాయేలీలు వాళ్ళకి ఆహారం లేకపోయినప్పుడు వాళ్ళు మోషే మీద, దేవుని మీద వాళ్ళు కొన్ని టైమ్స్లో కూడా వాళ్ళు సనుగుకున్నారనమాట. అంటే మేము అక్కడే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే బాగుంటుంటే మేము ఇక్కడికి వచ్చి మాకు ఆహారం లేకుండగా అని ఒకానొక సమయంలో వాళ్ళు మోషే మీద విసుగుకున్నప్పటికీ మోషే దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే సముద్రాన్ని 2 పాయలుగా దేవుని కృప వల్ల 2 పాయలుగా చీల్చినాడు. నిజంగా అది ఎంత అద్భుతం! అసలుకి ఆరిన నేల మీద సముద్రం అసలు 2గా చీలడం అంటేనే గొప్ప అద్భుతం. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటామో మనం ఎన్నో అద్భుత కార్యాలను చూస్తాము. అంటే మనం ఒకటి అనుకుంటాము, కానీ దేవుడు అంతకంటే 10 రెట్లుగా మనకి మన జీవితంలో దేవుడు మనకి పెట్టి ఉంటాడు. అదేవిధంగా యెషయా 28వ అధ్యాయం 16వ వచనము. యెషయా 28:16. చివరి వచనం. విశ్వసించువాడు కలవరపడడు. అంటే ఇక్కడ మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే అసలు మనం విశ్వసించినప్పుడు మనలో కలవరం అనేది ఉండకూడదన్నమాట. అంటే ఇది అవుతుందా కాదా, దేవుడు ఇది చేస్తాడా లేదా మన జీవితంలో అని మనం ఎలాంటి కలవరం పెట్టుకోకుండా ఆయన యందు విశ్వాసంతో కలవరం లేకుండా కలిగి ఉండాలి. అదేవిధంగా తర్వాత అక్కడ ఎవరు? అబ్రహాము, ఇస్సాకు. అక్కడ ఏం చేస్తున్నాడు అబ్రహాము? దేవునికి తన కుమారుణ్ణి దేవుడు బలిగా అడిగినప్పుడు ఆయన ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి కలవరం లేకుండా తనకు ఉన్నటువంటి ఏకైక కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించాలని సిద్ధపడ్డాడనమాట. అంటే ఇక్కడ అబ్రహాం గురించి మనం ఏం చూస్తామంటే నిజంగా మనకి ఎన్ని ఉన్నప్పటికీ మన అబ్రహాము సొంతం తనకి ఉండేది ఒకే ఒక కుమారుడు ఇస్సాకు అనమాట. ఆయనను కూడా ఆ ఒక్క కుమారుణ్ణి కూడా దేవునికి ఇవ్వాలని తను తలంచినాడనమాట. అందును బట్టి అబ్రహాము వలె, అదేవిధంగా మోషే వలె 12 ఏళ్ళు రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.
కాబట్టి మనమందరం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం అంటే కేవలం దేవుడిది చేస్తాడని నమ్మి కొన్ని సమయంలో నమ్మినప్పటికీ కూడా మెయిన్ ఇది విశ్వాసం నా లైఫ్లోనే దేవుడు మాట్లాడాలని నాకే అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. నేను గత కొద్ది రోజులుగా దేవునికి ఒక విషయాన్ని అడుగుతున్నప్పటికీ నేను నా వల్ల ఇది అవుతుందా కాదా అని నేను ఎన్నోసార్లు భయపడినప్పటికీ కూడా నేను భయపడిన ప్రతిసారి దేవుడు నాతో మాట్లాడుతూనే వస్తున్నాడు. విశ్వసించు, భయపడకు అని దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా నేను అవుతుందా కాదా అని డౌట్తోనే ఉన్నాను. కాబట్టి మెయిన్గా నేను ఈ విశ్వాసం గురించి పంచుకోవాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ నేనే అప్లై చేసుకోవాలనుకున్నాను. కాబట్టి మనమందరం ఆయన ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దయతో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి. నెక్స్ట్ మన మధ్యలో సిస్టర్ శిరీష దేవుని వాక్యాన్ని పంచుకుంటుంది. ప్రభునామంన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం కాదు, ఒక చిన్న టెస్ట్ మనీ లాంటిది నేను మీతో కూడా షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అందరు కూడా అలర్ట్ కావాలి అని అనుకున్నాను. నేను ఒక 2-3 months బ్యాక్ అంటే నాకు ఒక డ్రీమ్ లాగా వచ్చింది. ఎప్పుడు రాలేదు, ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు అట్లాంటిది. ఒక నైట్ పడుకున్నప్పుడు నేను పైన ఉన్నా, అంటే మా మిద్దె పైన ఉన్నాను. అందరు ఇంట్లోనే ఉన్నారు, మా ఫ్యామిలీ మొత్తం. అనుకోకుండా మేఘాలన్నీ కిందికి వచ్చేసినాయి. అంటే ఇప్పుడు మనం నడుస్తాం కదా, అంత కిందికి వచ్చేసినాయి. చాలా గుంపులుగా వచ్చేసినాయి. అవి చాలా స్పీడ్గా వెళ్తున్నాయి, కానీ సౌండ్ ఏమీ లేదు. చాలా మైన్యూట్, అసలు కొంచెం కూడా ఏం వినిపించడం లేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది. చెవుల్లోకి కూడా అంటే మనం చాలా సైలెన్స్ వింటే మన చెవులు అంటే గుయ్యని ఒక శబ్దం వస్తుంది అనమాట. అంత సైలెంట్గా ఉంటే అట్లా అనిపించింది నాకు ఎక్స్పీరియన్స్. ఏంది అని అట్లనే అనుకుంటూ ఉన్నాను. అనుకోకుండా ఇంకో 7 ఏంజల్స్, అంటే అవి ప్రకాశవంతంగా ఏం లేవు, బ్లాక్గా ఉన్నాయి, కానీ అవి ఏంజల్స్, వాటికి వింగ్స్ ఉన్నాయి, అవైతే కనిపిస్తున్నాయి. ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు ఇట్లాంటిది. ఏంది అని చూస్తూ ఉన్నాను. అట్లనే అవి ఫస్ట్ 4 దిగినాయి. 4 దిగిన తర్వాత అవి ఒక షాడో లాగా ఉన్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా చీకట్లో ఏదైనా రెడ్ లైట్ కానీ అట్లాంటిది వేస్తే మనం ఒకే షాడోని ఒక్కటే చూస్తాం కదా, అలా అనిపించింది. ఏమన్నా చూస్తూనే ఉన్నాను అట్లే. తర్వాత ఇంకొక 2 దిగినాయి. 2 దిగిన తర్వాత ఏదో అనుకొని ఇంకా ఇంత స్పీడ్గా వస్తున్నందుకు నాకు భయం వేసి స్టెప్స్ దిగేసి కిందికి వెళ్ళాను. నా ఫ్యామిలీ కూడా అందరు నీల్ డౌన్ చేసి పైకి చూస్తున్నారు, ఒక భయంతోనే చూస్తున్నారు పైకి అంతా. నేను కూడా అట్లే నీల్ డౌన్ చేసి పైకి చూస్తున్నా. చాలా రోజులు అయింది. దీన్ని నేను ఒక డ్రీమ్ అనుకోలేదు, ఏదో వచ్చింది క్యాజువల్గా అనుకున్నాను. సర్లే అయిన తర్వాత ఒక 4-5 months తర్వాత, 4 కూడా కాదు, 3 months తర్వాత నాకు జరిగిందే 2 months ముందు. ఈ 3 months తర్వాత అంటే 1 month తర్వాత నేను ప్రకటన గ్రంథం చదవడం స్టార్ట్ చేసినాను. అంటే మొత్తం చదవలేదు, ఫస్ట్ నుంచి కొత్త నిబంధనలో ఇంకొంచెం వదిలినాను. కానీ ఎందుకో ఇప్పుడు నాకు ప్రకటన గ్రంథమే చదవాలని అనిపించింది. సర్లేని చదువుతూ ఉన్నాను. 8th వచ్చినాను. ఒకసారి 8th ప్రకటన 8వ అధ్యాయం తీస్తారా? మైక్ తీసుకొని గట్టిగా చదువుతారా? ఎవరైనా తీసింటే గట్టిగా మైక్లో గట్టిగా చదవండి. 8th ఫస్ట్ నుంచి చదవండి.
ఆయన ఇప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఒక నిమిషము, నాకు కూడా సేమ్ ఇలానే అనిపించింది. ఎంత నిశ్శబ్దం అంటే అసలు ఏం వినిపించదు, అలాంటి నిశ్శబ్దంగా అనిపించింది. అంటే అక్కడ దేవదూతలు అరగంట సమయాన్ని ప్రపంచాన్ని మొత్తం ఒక పట్టేసుకొని ఉంటాయంట. అంటే గట్టిగా ఎలాంటి మూమెంట్స్ లేకుండా, నేను ముందు చదివినప్పుడు నాకు అర్థమైంది, గట్టిగా పట్టేసుకున్నప్పుడు అట్లా జరుగుతుందంట. నెక్స్ట్ అంతటా దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇవ్వబడెను. మైక్ సరిగ్గా పెట్టుకోండి, అది అందరికి వినిపించాలి కదా. తీసుకొనే చదువు. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఓకే, నెక్స్ట్ 7th చదువు, 7th నుంచి చదువు. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. ఒక నిమిషం చదువు. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి ఎంతయూ కాలిపోయెను. స్టాప్. మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రజెంట్ కరెంట్ న్యూస్ ఏం చూస్తున్నామంటే, ఫస్ట్గా మనం లాస్ ఏంజల్స్ చాలా కాలిపోయింది, దేవునికి ఎదురు వెక్కిరించి కాలిపోయిందని చూసాం. అలాగే రీసెంట్గా ఇజ్రాయెల్ కూడా ఇంకా మంటల్లోనే ఉంది. సుమారు 1 వీక్ వరకు కాలిపోయింది, కొన్ని లక్షల ఏకర్స్ కాలిపోయింది. అలాగే సౌత్ కొరియా, నార్త్ కొరియా అనుకుంటా, అవి కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ మొత్తం కాలిపోయింది. అంటే దేవుడు దూతల్ని వదిలేశాడు. అప్పుడే మనం గుర్తించుకోవాలి. కొన్ని మనం ఏవేవో రీల్స్ చూస్తుంటాం, ఎన్నో అనవసరమైనవి చూస్తుంటాం. ఇలాంటివి చూసి కూడా మనం ఎండ్ డేస్లో ఉన్నాం కాబట్టి అలర్ట్గా ఉండొచ్చు. వాటితో మనం సమయాన్ని వేస్ట్ చేయటం కన్నా నాకు ఇలా అనిపించింది వీటిని చూడడం వల్ల. ఇప్పుడు చెప్పాలంటే చాలా ఏకర్స్ కాలిపోయింది, ఇంకా కూడా జరగవచ్చు. బట్ స్టార్టింగ్లో ఇంత కాలిపోయింది, 3 cities కాలిపోయినాయి. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు చదువు. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమాయెను. ఓకే చా అన్న, ఒకసారి ఆ క్లిప్ చూడండి. అంటే ఆ సూచనలు ప్రపంచమంతటా మన దగ్గర కూడా జరగాలనేం లేదు, అక్కడ జరిగిపోయినాయి. మనం చూస్తూ ఉన్నాం, దూతలు వాటి పాత్రలను పడేస్తున్నాయి. ఇంకా మనం అలర్ట్గా లేమని ఒకసారి గ్రహించండి. చూడండి, ఇంకా చాలా ప్లేసెస్, సౌదీ అరేబియా వాటర్ మొత్తం రెడ్ బ్లడ్ కలర్ వచ్చి అవి స్మెల్ వస్తున్నాయంట, కంపు వాసనలాగా. ఇవి మన దగ్గర కూడా జరగాలనేం లేదు, దేవుడు ఎక్కడ జరిగించాలో తన ప్రవచనానుసారంగా జరిగిస్తూ ఉన్నాడు. వీటిని అందరు ఏమంటారు, ఏవి కెమికల్ రియాక్షన్ జరిగింది, అక్కడ ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అలా జరిగింది అని చెప్తారు యాక్చువల్గా సైంటిస్టులు. మనకు దేవుడు ముందే చెప్పినాడు కదా ఇట్లా జరుగుతాయని. వీళ్ళు సైన్స్కి ఆపాదిస్తున్నారు, కానీ మనకు తెలుసు కదా దేవుడు మనకి హెచ్చరించినాడు. కాబట్టి మన లైఫ్లో కూడా మనం కూడా ఒక స్పృహ కలిగి చెప్పాలంటే, నాకు ఆర్కియాలజీ అంటే చాలా ఇష్టం. అంటే వాటిలో తవ్వకాల్లో తవ్వుతూ ఉంటారు కదా, ఏవేవి ఏన్షియంట్ పీపుల్స్ బయటపడుతుంటారు, ఏవైనా పాతవి వస్తువులు వాళ్ళు వాడినేటివి పిరమిడ్స్ దగ్గర, అట్లాంటివి నేను కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాను. వాటిలో నేను చూసిన వాటన్నిటిలో మ్యాక్సిమం ఇజ్రాయెలే ఉంటుంది. వాటిని తవ్వే క్రమంలో ఇజ్రాయెల్ ఉంటుంది. ఆ ఇజ్రాయెలు మ్యాక్సిమం ఈ ప్రవచనాలన్నీ కూడా ఇజ్రాయెల్లోనే జరుగుతాయని దేవుడు చెప్పినాడు కదా. నాకు అట్లా అటాచ్మెంట్ ఉందన్నమాట. అంటే ఇజ్రాయెల్ కరెంట్ న్యూస్ చూడడం, అలా అక్కడ ఎలాంటిది జరుగుతుందని చూస్తూ ఉంటే, ఇప్పుడు మనకి ఎవరికి తెలీదు చెప్పాలంటే. సపోజ్గా అక్కడ మనకి తెలుసు కదా, థర్డ్ టెంపుల్ కడితే
దేవుడు వచ్చేస్తాడు. మనం అందరం అప్పుడు విడవబడతాం, ఎవరైతే నమ్ముకోలేదో అని మనకు తెలుసు కదా. చెప్పాలంటే అన్నీ రెడీ అయిపోయినాయి. వాళ్ళు ఏ వస్తువులు అంటే ఒక హేయమైన వస్తువు బలి ఇచ్చేటప్పుడు ఒక యాంటీ క్రైస్ట్ వచ్చేసి అక్కడ పెడతాడని మనకు తెలుసో తెలీదో చాలామందికి. పెట్టినప్పుడు దేవుడు కోపంతో దిగి వచ్చేస్తాడు కదా. దానికి కావాల్సిన టెంపుల్ మొత్తం వాళ్ళు కట్టేస్తున్నారు. అన్నీ దానికి కావాల్సిన వాళ్ళు ధరించుకోవాల్సిన ఏఫోదు కానీ రెడ్ హైఫర్స్ అంటే ఒక్కటి కూడా వైట్ హెయిర్ వచ్చి ఉండకూడదు ఒక రెడ్ హైఫర్కి. అట్లాంటివి 5 ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు రెడ్ హైఫర్లు అంటే మరేవో కాదు, దూడలు అంటారు కదా, అవి రెడ్ కలర్లో ఉంటాయి. వాటికి ఒక్క మచ్చ వచ్చి ఉండకూడదు, ఏ కలంకరమైనను నిష్కలంకమైనదిగా ఉండాలి. అలాంటివి 5 దొరికినాయి. అంటే వాళ్ళకు 2 దొరికినా కూడా ఓకే. ఆ భస్మం చేసిన బూడిదను నెక్స్ట్ థర్డ్ టెంపుల్లో వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారనమాట. ఆ బూడిదను థర్డ్ టెంపుల్కి కావాల్సిన ఆ రెడ్ హైఫర్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఏదో ఒకటి రోగం రావడమో లేకపోతే వైట్ హెయిర్స్ ఇట్లా రావడమో అట్లా జరిగేది. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడ్ హైఫర్స్ వాళ్ళకి ఎలాంటి మచ్చలేనివి దొరికినాయి. అన్నీ జరిగిపోతున్నాయి, కానీ ఇవన్నీ విషయాలు మనకు తెలీదు. చెప్పాలంటే నేను ఒక సజెషన్ ఇస్తున్నాను వీటన్నిటి వలన. ఏమంటే ఫస్ట్ రీల్స్ మానేయండి, ఆ షార్ట్ ఫిలిమ్స్ మానేయండి. కొన్ని మీకు కావాలంటే మీరు అట్లాంటివి వదిలేసుకోవాలా. నేను కూడా ప్రాక్టీస్ చేశాను. ఇలాంటివి చూసినామనుకో మనకి రీల్స్ కూడా రావు. మన దాంట్లో మనం ఎక్కువ చూస్తే అవే వస్తాయి కదా. ఇవన్నీ చూస్తే మనకి రీల్స్ కూడా రావు, వాటి మీద ఇంట్రెస్ట్ కూడా రాదు. వీటిని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మనలో ఎక్కువ వస్తుంది. కొంతమంది నేను రీల్స్కి అడిక్ట్ అయ్యాను, షార్ట్ ఫిలిమ్స్కి అడిక్ట్ అయ్యాను అని చెప్తారు కదా. వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక మంత్ ట్రై చేసి చూడండి, అవే రావు మీ దగ్గర, చాలా తక్కువ వస్తాయి. మీరు కూడా ఇట్లాంటివి చూస్తారని తెలుగు ఛానల్ వాళ్ళు ఇలాంటివి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కటి మన రక్షకుడు అని ఒక నోట్ చేసుకుంటారేమో చేసుకోండి. మన రక్షకుడు అని ఒకటి ఉంది ఛానల్, చాలా తక్కువ చెప్తారు. నెక్స్ట్ ఈరోజు ఇజ్రాయెల్ డే, మీ అందరికీ తెలుసో తెలీదో. ఇజ్రాయెల్లో టెంపుల్ మౌంట్ అని ఉంటుంది. అది ఇస్లాం వాళ్ళకి మాత్రమే. వాళ్ళు ఇజ్రాయెల్లో ఉండి కూడా అక్కడ వచ్చి నమాజ్ చేసుకుంటారనమాట ముస్లిమ్స్. వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఇప్పుడు తెలుసు కదా, గాజా స్ట్రిప్ మొత్తం ఇజ్రాయెల్ తీసేసుకుపోయింది. అది కూడా మీకు చూసినారో లేదో. అంటే ముస్లిమ్స్ అంటే నేను పాయింట్ అవుట్ చేయండి, వాళ్ళందరినీ తరిమేసినాడు కాబట్టి ఆ టెంపుల్ మౌంట్ కూడా ఇజ్రాయెల్ చేతికి వచ్చేసినట్లే. వాళ్ళు ఇంకా ఆ టెంపుల్ మౌంట్ ప్లేస్లో నెక్స్ట్ ఈ అలక్సా మసీద్ ప్లేస్లో ఈ 3వ మందిరాన్ని నిర్మిస్తారనమాట. గాజా వాళ్ళని అందరినీ తరిమేసినారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది అదే. ఆ టెంపుల్ కడితే దేవుడు వచ్చేస్తాడు. మనకి ఈ విషయాలు తెలుసు కదా, చదివినారో లేదో ఒకసారి గుర్తించండి. ఇన్ని జరుగుతున్నాయి రాజ్యం మీద. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం తీస్తారు. ఇవన్నీ ఏవో భయపడడానికైతే చెప్పట్లేదు. మనకు దేవుడు కొన్ని సూచనలు ఇచ్చినాడు కాబట్టి వాటిని మనం ఇంతవరకు కూడా ఎలా ఉన్నామో వాటిని గుర్తించైనా మనం మారొచ్చు కదా అన్నట్లుగా దేవుడు నాకు ఇది చూపించాడని నేను అనుకుంటున్నాను. ఒకసారి చదువుతారా? ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. 4th నుంచి మత్తయి 4:24 నుంచి. యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు నేనే క్రీస్తునని చెప్పేదరు అంటారు కదా. ఒకసారి అందరు మొబైల్స్ తీయండి, నెట్ ఆన్ చేసి.
మీకు ప్రాక్టికల్గా చూపించాలని చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో టైం వేస్ట్ చేస్తాం కదా, ఇట్లాంటివి తెలుసుకోవడం వల్ల మనం కూడా ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలని దేవుడు చెప్తాడు కదా. ఇమామ్ మెహదీ అని కొట్టండి ఒకసారి, IMAMEHAI, లేకుంటే స్పీకర్తో చెప్పండి ఇమామ్ మెహదీ అని. ఎవరైనా తీసినారా? ఇమామ్ మెహదీ. వచ్చిందా ఎవరికైనా? నాది నెట్ స్లో ఉంది. సరే, రాకపోతే వినండి. అతను ఏం చెప్తున్నాడంటే, ఐఎమ్ ద సక్సెసర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తున్నాడు. నేను జీసస్ యొక్క వారసత్వాన్ని చూడండి ఒకసారి. ఇట్లా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంటాడు ఇమామ్ మెహదీ అని. అతను ఏం చేస్తున్నాడంటే సూచక్రియాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఇతన్ని అందరూ కూడా ప్రవక్త అని నమ్ముతున్నారు. ఫస్ట్ ఇట్లాంటి పీస్ డీల్ చేస్తాడనమాట ఇమామ్ యాంటీ క్రైస్ట్. దాన్ని అందరూ యాంటీ క్రైస్ట్ అని గుర్తిస్తున్నారు. మీరు ఇంటికి పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఒకసారి టైప్ చేసి పెట్టుకున్నారు కదా, అవన్నీ హిస్టరీలోకి వెళ్ళి ఒకసారి చూడండి. అతని గురించి చాలామంది చెప్పారు. నెక్స్ట్ ఫస్ట్ పీస్ డీల్ చేస్తాడనమాట. ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా, నేను శాంతిని ఇస్తానని అట్లా డీల్ చేస్తాడు. మీరు ఒకసారి మిగతావన్నీ వదిలేసి ఒకసారి వీటిని సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. అలాగే ఈరోజు టెంపుల్ మౌంట్ నుంచి కూడా మనం ఒక మెసేజ్ విన్నాం. టెంపుల్ ఇన్స్టిట్యూట్ అని కొట్టండి ఒకసారి. డైరెక్ట్గా ఇస్రాయేల్ డిపార్ట్మెంటే టెంపుల్ కట్టే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎఫోదుని ఎలా ధరించుకోవాలి, ఎప్పుడు వధించాలి, ఇంకా ఎలాంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, బూర ఊదడం, వాళ్ళు ట్రంపెట్స్ ఊదడం అట్లాంటివి చేస్తారు. అట్లాంటివన్నీ వాళ్ళు 52 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చేసినారు. అవి లేవీయులు మాత్రమే చేస్తారు. ఎవరెవరైతే లేవీయులు ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసినారు. ఇంకా అది బంగారు, అది ఏమంటారు, మందసం ఆర్క్ అంటారు, ఆర్క్ని కూడా వాళ్ళు తయారు చేసేస్తున్నారు. అలాగే ఇంకొకటి, ప్రపంచ దేశాల్లో ఉన్న యూదులు మొత్తం వచ్చేసినారు రీసెంట్గా. వాళ్ళందరూ ఇప్పుడు 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఆ 12 గోత్రాలు కూడా వాళ్ళు ఒక చోట వచ్చేసినారు. ఇవన్నీ మనకి తెలియదు చాలామందికి. దేవుడు ఇవి షేర్ చేయాలనే నాకు ఈ డ్రీమ్ ఇచ్చినాడో తెలీదు. వీటన్నిటిని గ్రహించి మీరు కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా ఈ ఎండ్ డేస్లో మనం ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు ఇవి గమనించి వీటిని చూస్తారని దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చిన ఏమందరూ కూడా యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు యాక్చువల్ అంటే మనము కమిటీ షేరింగ్ అని పెట్టుకున్నాం కదా, దానిలో భాగంగా యాక్చువల్ అంటే నా మ్యాటర్ వేరే, సబ్జెక్ట్ వేరే. నా యొక్క స్పిరిచువల్ లైఫ్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిజానికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను, దయతో గమనించండి. మొట్టమొదటిగా మనమందరం ఎవరము? క్రైస్తవులము కదా. మనమందరం క్రైస్తవులము అంటే
ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఎలా ఉంటే అలా జీవించాలా. ఈ పరిశుద్ధమైన గ్రంథము ఏం చెప్తే అలా మనం చేయాలా. ఈ పరిశుద్ధమైన గ్రంథం ఎలా ఉంటే మనము అలా ప్రవర్తించాలా. మంచిది. నేను నా యొక్క వ్యక్తిగత జీవితంలో నేను ఎలా క్రమాన్ని పాటిస్తానో, నేను ఎలా నడుస్తానో మీ అందరికీ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిజానికి మన యొక్క వ్యక్తిగత జీవితం అనేది కేవలం దేవునికి మాత్రం తెలిసి ఉండాలా కదా. ఈరోజు ఒక రకంగా ఇది చెప్పడం కూడా మంచిదే. ఎందుకంటే అబ్రాహాము గారి విశ్వాసము ఇస్సాకు దగ్గర వెళ్ళినట్టు, ఇస్సాకు విశ్వాసము యాకోబు దగ్గర వెళ్ళినట్టు, మన విశ్వాసం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా వెళ్ళాలని ఎంతో ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనమందరము ఉదయమునే మార్నింగ్ లేచిన వెంటనే మనం ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేస్తాం. అదేవిధంగా బైబిల్ కూడా చదువుతాం కదా. నిజానికి మనము అందరము బైబిల్ చదువుతాము, ప్రార్థన కూడా చేస్తాము. ఇది ముఖ్యమా? ఇది కరెక్టా? అడుగుతున్నా. కరెక్టేనా? కరెక్టే. అంతకన్నా ముఖ్యంగా మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా బైబిల్ చదువుతున్నాం, ఇది ఇంకా చాలా ప్రాముఖ్యము. నా వ్యక్తిగత జీవితంలో ఏమంటే, మొదటిగా నాకు వ్యక్తిగత జీవితం చెప్పిన తర్వాతే నేను బైబిల్ దగ్గరికి వస్తాను. మొట్టమొదటిగా నేను ఉదయం లేచిన వెంబడే గడిచిన కాలం అంతా దేవుడు నన్ను కాపాడినందుకు నేను దేవునికి థ్యాంక్స్ చెప్తాను, స్తుతి తెలుస్తాను అనమాట. ఆ తర్వాతగా దేవునికి కొరతలుంటే లేదా ఏమన్నా అవసరతలుంటే దేవుని నేను అడుక్కుంటాను అనమాట. దేవుని ఏం చేస్తాను? అడుక్కుంటాను. అది ఎలా అడుక్కోవాలి? దేవుణ్ణి మనము ఎలా అడగాలి? మన యొక్క స్థితిగతులను, మన యొక్క అవసరతలను దేవుని ఎలా అడగాలంటే, ఖచ్చితంగా మనం ఎవరికి ప్రార్థన చేస్తాము? ఎవరికి ప్రార్థన చేయాలా? మనం ప్రార్థన ఎవరికి చేయాలా? తండ్రికి కదా. తండ్రికి ప్రార్థన చేయాలా? అవును, అలాగే చేయాలి నిజంగా. అంటే మనము తండ్రికి ప్రార్థన చేస్తూ ఎవరి నామాన్ని ఉచ్చరించాలా? ఎవరి నామంనా? యేసుక్రీస్తు నామం ఉచ్చరించాలా. అవును, మనమందరం అలాగే చేయాలి. నేను కూడా అలా చేస్తాను. ఇది వాక్యానుసారమా? ఇది వాక్యానుసారమా? ఒకసారి మనం వాక్యానుసారం కదా చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. ఒక్క నిమిషం. మీరు తీశారని నేను తీయలేదు, నేను చూస్తాను. చెప్పండమ్మా. అది ఎస్ 17వ వచనం, 16 కాదు. మనం ఎవరు ప్రార్థన చేయాలా? తండ్రికి ప్రార్థన చేస్తే ఎవరి పేరును ఉచ్చరించాలంటే యేసుక్రీస్తు నామాన్ని ఖచ్చితంగా మనం ఉచ్చరించాలా. మనము ఏదైనా కొరత దేవుని అడుగుతున్నట్టయితే ఖచ్చితంగా మనం యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తేనే తప్ప ఆ యొక్క కోరిక అనేది, ఆ యొక్క అవసరత అనేది తీర్చబడదు అనమాట. ఇప్పుడు ఈ ప్రార్థనలో తండ్రిని కలిపాం, అలాగే కుమారుని కూడా యాడ్ చేశాం. ఇంకొకరు ఉన్నారు కదా, ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఈయన ఎలా వస్తాడు ప్రార్థనలో? మరి ఈయన ఎలా వస్తాడు చెప్పాలా? ప్రార్థనలో ఈయన ఎలా వస్తాడు? ఈయన వస్తే మనకేం కలుగుతుంది? ఈయన వస్తే మనలో ఏం జరుగుతుంది? నేనే చెప్తాను. ఇప్పుడున్న కమిటీని బట్టి, కొన్ని పనులను బట్టి కొంచెం ప్రేయర్ కానీ ఎక్కువ చేసుకోలేకపోతున్నాను. గత సంవత్సరం లేదా అటు పోయిన సంవత్సరం మాత్రం గొప్ప కాదు, కానీ నేను చెప్పడానికి ఇష్టపడుతున్నంతే తప్ప 2 hours 3 hours ప్రార్థన చేసుకునేవాడిని.
ఆ టైంలో పరిశుద్ధాత్మను పొందుకుంటాం ఖచ్చితంగా. అంటే శక్తితో ప్రార్థన చేస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కువ సార్లు మనము ఎక్కువ గంటలు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వస్తాడనమాట. మనము ఎలా గమనించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మనకు ఎలా తెలుస్తుంది? మీరు బాగా గమనించారు లేదో, గంటల తరబడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు నెమ్మది కానివ్వండి, ఓదార్పును కానివ్వండి, ఏదో కొండంత బరువు మన మీద ఉంది, ఆ ప్రార్థన చేసిన వెంబటే ఆ బరువు అంతా దిగిపోయారు కనబడుతుంది. దాన్నే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం అంటారు. దాన్ని నెమ్మది, మనశ్శాంతి కలుగుతుంది. ఇది ప్రార్థనకు సంబంధించిన విషయము. ఇప్పుడు బైబిల్ రీడింగ్ అంటే బైబిల్ చదవడం గురించి నేను చెప్తాను. మనం బైబిల్ చదువుతాం కదా, కొంతమంది ఒక 5 నిమిషాలు చదువుతారు, కొంతమంది ఒక 10 నిమిషాలు చదువుతారు. నిజానికి బైబిల్ చదవడం మంచిదే, కానీ ఎలా చదవడం కూడా చాలా ముఖ్యం అన్నమాట. బైబిల్ ఎలా చదవాలి అంటే నేను ఎలా చదువుతానంటే, మొట్టమొదటిగా ఉదాహరణకు మత్తయి సువార్త తీసుకోండి. మత్తయి సువార్త అధ్యాయం కాదు, నేను చెప్తున్నా అంతే. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 5వ వచనం వరకు, అంటే యేసుక్రీస్తు జననం నుండి కొండ మీద ప్రసంగం వరకు ఇది యొక్క 5 అధ్యాయంలో మాత్రమే ఒక గంట సేపు లేదా ఒక 2 గంటల సేపు చదువుతూనే ఉన్నామన్నమాట. అంటే దేవుని వాక్యం మనకి చదవడం కాదు కానీ ఎక్కువ గుర్తుండడానికి అవకాశం అనమాట. ఇలా చేస్తే ఇలా 3 గంటలు 4 గంటలు చదివిన తర్వాత బైబిల్ కొంచెం పక్కన పెట్టేసి నేను ఒక నోట్బుక్ తీసుకొని పెన్ తీసుకొని నేను రాసుకునేవాను అనమాట. అంటే పిన్ టు పిన్ రాసుకున్నాను అనమాట. నేను ఏం చేస్తానంటే పైన ప్రశ్నలు జవాబులను పెడతా. ప్రశ్నలు జవాబులు పెట్టిన తర్వాత యేసు ప్రభువు ఏ ఊరిలో జన్మించాడు క్వశ్చన్ వేసుకుంటా, కింద ఆన్సర్ రాస్తా. ఏ ఊరిలో జన్మించాడు యేసు ప్రభు? బెత్లెహేంలో జన్మించాడు. ఇలా మనం చదువుకునేది కింద ఉండే పారాగ్రాఫ్లో నుంచి పైన కొన్ని క్వశ్చన్స్ వేసుకున్న తర్వాత కింద దానికి ఆన్సర్ మనమే ఇవ్వాలి. అలా ఇస్తే అనుకో మనకు చాలా ఎక్కువ దేవుని వాక్యం చాలా జ్ఞాపకంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఇలా చేయడం మంచిదంటారా? అంటే ఇలా దేవుని వాక్యాన్ని ఇలా చేయడం మంచిదంటారా? మంచిదే. ఒకసారి యెషయా గ్రంథం 34వ అధ్యాయము, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. ఎలా చదవాలంట? పరిశీలించి చదవాలా. అంటే పిన్ టు పిన్ ఎలా చదవాలి? మనం ఏం తెలుసుకున్నాం? యెహోవా గ్రంథాన్ని మనము పరిశీలించి చదవాలి. జ్ఞాపక శక్తి మనకు కష్టంగా ఎక్కువ జ్ఞాపకం ఉంచుకుంటామంట దేవుని వాక్యము. కానీ ఇప్పుడున్న సమాజంలో పరిశీలించి చదువుతున్నారు అన్న? ఎవరు చదవట్లేదు. 50 రోజులు చదువుతాము, 2 రోజులు చదువుతాము, 3 రోజులు చదువుతాము అంటారు. మాటికి అది ఫేక్, తప్పది చేయడం. ఎందుకంటే ఎక్కువ జ్ఞాపకం ఉండదు. మనం ఎప్పుడైనా కానీ యెహోవా గ్రంథాన్ని చదువుతూ పోరాదు, దాన్ని పరిశీలిస్తేనే మనకు ఖచ్చితంగా ఎక్కువ శాతం గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నా యొక్క విషయం, నేను నడిచే క్రమము పద్ధతి అన్నమాట. ఇంకొకటి ఉంది, ఏమంటే టైం లేదు, నేను ముగిస్తున్నాను. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. పాటలు కూడా ఒక క్వశ్చన్ వేస్తాను. యేసు ప్రభు ఎక్కడైనా పాటలు పాడాడా? యేసు ప్రభు ఎక్కడైనా పాటలు పాడాడా? ఎక్కడ పాడాడన్నా? ఎక్కడ? నిజానికి బైబిల్ వాక్యాలు మనం ఎప్పుడు కూడా పాటలాగా మర్చుకున్నారు. కొందరు తప్పు చేస్తారు. ఆది కాండంలో కూడా ఆదాము అవ్వని నారి అని నా ఎముకలను తీయబడ్డావు అంటాడు కదా, దాన్ని పాటగా మారుస్తారు. యాక్చువల్ అంటే ఆదాం పాట వాళ్ళే మాట్లాడుతున్నాడు అంతే, ఆమె గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడే విషయాన్ని మనం పాటగా మారుస్తున్నాం. అదేవిధంగా యేసు ప్రభు మాటలను కూడా మనం పాటగా మార్చరాదు. యేసు ప్రభువు పాటల సందర్భానుసారంగా మాట్లాడుతున్నాడు.
సందర్భానుసారంగా పాటలు మాట్లాడాలి కాబట్టి పాటల గురించి కొంచెం చాలా లోతైన మర్మం ఉంది. నేను ఒక వర్తమానం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్గా మొదలు షామిల్ వస్తాడు. మొదటిగా దేవుడు నాకు ఇచ్చే అవకాశం బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మనం చూసుకున్నట్లయితే దేవాది దేవుని కావాల్సిన విశ్వాసులు, అదేవిధంగా విశ్వాసులతో పాటు శిష్యులు కూడా కావాలి దేవునికి. అంటే దేవుని పని చేయడానికి శిష్యులు కావాలా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలోనూ కొంతమంది తప్పు విధంగా పోతున్నారు. అంటే తెలియక కొన్ని వచనాలు చదివి అది అర్థం చేసుకోలేక తప్పు వేలో పోతున్నారు. అది ఒకసారి మనము చూద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి తిమోతి 4వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి ఎవరైనా చదువుతారా? ఓకే, ఇందులో ఒక 3 చూసుకుందాం. మాటల్లోనూ, ప్రవక్తల్లోనూ, ప్రేమలోను. మొదటిగా మాటలు. ఈ విషయం నేను సిస్టర్స్కే చెప్పాలనుకుంటున్నాను. మాటలు అంటే ఈ సంఘటన నా జీవితంలో జరిగింది. ఇది చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు. ఓకే, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. అంటే అవిశ్వాసంగా ఉన్నప్పుడు, లోకానుసారంగా జీవించేటప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, లవ్ చేసినాను. సో తను నన్ను లవ్ చేసింది. 5-6 ఇయర్స్ మేము ఇలాగ చాటింగ్, ఫోన్ కాలింగ్లో ఉన్నాం. ఏమైందంటే తను బైబిల్ మొత్తం చదివింది. బైబిల్ మొత్తం చదివి ఇంకా చర్చి వర్క్. ఓకే, ఒకరోజు ఏమైందంటే ఇక్కడ ఉంది కదా మాటల్లోనే ఉందంటే తను ఏ విధంగా ఉండేదంటే బాయ్స్తో ఎవరైనా హాయ్ అని చెప్తే హాయ్ అంటే ఆన్సరు హాయ్ అని వేరే ఉంటుంది, హాయ్ అని వేరే ఉంటుంది. సో మనము సిస్టర్స్ అయినా మీరు ఎవరైనా కానీ దగ్గరకు వచ్చి హాయ్ అని చెప్తే ఓకే హాయ్ అంతే. అంతకుమించి మిమ్మల్ని తనని పొగిడినారనమాట. అంటే నేను ఇష్టపడిన అమ్మాయిని ఒక వ్యక్తి వచ్చి హాయ్ సిస్టర్, మీరు నాకు సిస్టర్ ఏం మెన్షన్ చేశాడు, సిస్టర్ అని మెన్షన్ చేసి దగ్గర అయినాడు. ఫస్ట్ ఏం చేశాడు, మాటలు అంటే ఎట్లా, తిన్నారా సిస్టర్, ఏం చేస్తున్నారు సిస్టర్, ఈరోజు మీరు డ్రెస్ చాలా బాగా వేసినారు సిస్టర్, ఇది ఓకే ఆటకి బాగుంది. తర్వాత ప్రవర్తన. ఆ సిస్టరు చర్చికి వచ్చినప్పుడు మంచిగా అంటే దేవుని దాంట్లో ఇంకా ఉండట్లా. చర్చి అయిపోగానే బయట టీషర్టు ప్యాంటు, ఎట్లా టీషర్టు ప్యాంటు, ఎవరు చూడరులే, ఎవరు చూస్తున్నారులే. ఓకే, తర్వాత ప్రేమ. ఓకే, ఒక అబ్బాయి చెప్పిన మాటల్లోనూ ప్రవర్తన చేసినాడు. అది ఏమైందంటే ప్రేమగా మారింది. అన్న చెల్లెల బంధము ప్రేమగా మారింది. అంటే వాడు నిన్ని ఇష్టపడడానికే ఆ పేరు మెన్షన్ చేశాడు. ఏమని, ఫస్ట్ సిస్టరు, తర్వాత ఫ్రెండ్, తర్వాత ప్రేమ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే
చాలామంది బైబిల్ చదువుతున్నారు కానీ దాని కరెక్ట్ వేలో పోవడం లేదు. ఎందుకు పోవడం అంటే చెప్పేవాళ్ళు లేక. ఇది 100% నిజం. చెప్పేవాళ్ళు లేకనే చాలామంది చదువుతున్నారు కానీ దాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పు వేలో పోతున్నారు. చెప్పేవాళ్ళు లేకనే కదా అలా చేసేది. సో అలా జరిగింది. ఓకే, ఇంకో విషయం ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఓకే, దేవుడు ఏమంటున్నాడు? సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే దేవుడు నా గురించి చెప్పు, తెలియపరచని అంటున్నాడు. సో చాలామంది ఏ విధంగా ఉన్నారంటే, నాకు అన్నీ తెలుసు, నేను వచ్చినానా, ప్రేయర్ చేసుకున్నానా, నా ఫ్యామిలీ బాగుందా, దేవుడు మా ఫ్యామిలీ బాగా చేసినాడా, ఓకే థ్యాంక్స్ తండ్రి, ఇంకా వెళ్ళడం అంతేనా? ఇంకా దేవుడు ఏమంటున్నాడు? మరి నా గురించి ఎప్పుడు చెప్తావు నువ్వు? నా గురించి ఎప్పుడు చెప్తావు? తెలియక చాలామంది ఉన్నారు. చాలామంది దేవుని గురించి తెలియక చాలామంది ఉన్నారు. మన వాళ్ళకందరికీ ఎట్లా? మనమందరూ ఒకటి వచ్చి బైబిల్ చదువుకొని దేవునికి నాకు అది కావాలా ఇది కావాలా అని అడిగి ఇంకా వెళ్ళిపోవడంనా? మరి మిగతా తెలియని వాళ్ళకి ఎట్లా? ఎవరు చెప్తారు తెలియని వారికి? దేవుడు అదే అంటున్నాడు, మీరు విశ్వాసంలో ఉంటూ శిష్యులుగా పనిచేయండి, నా గురించి చెప్పండి, తెలియపరచండి. తెలియక చాలామంది లోకానుసారంగా జీవిస్తున్నారు. తెలియకనే. నిజమంటే నా లైఫ్లోనే జరిగింది. ఒక మాట చెప్తున్నా, నేను ఒకప్పుడు రౌడీ. ఎవరు? రౌడీ. నాకు ఇంకో పేరుంది సామెలతో పాటు, బాబు. చాలా గొడవలకు వెళ్ళేవాడిని ఫ్రెండ్స్తో, ఇంకా అట్లా బయటికి వెళ్ళేవాడిని, అట్లా ఉండే వ్యక్తిని నేను. దేవుడు ఒకరోజు ఒక మాట చెప్పినాడు, ఏమంటే, నీకు నేను ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, నువ్వు బైక్ మీద పోయేటప్పుడు ఎలాగో కాపాడుతున్నాను, మరి నా గురించి ఎప్పుడు తెలుసుకుంటావు నువ్వు అని ఒక హింట్ ఇచ్చినాడు. ఏమి హింట్ అంటే ఇదే, నేను ఇష్టపడిన అమ్మాయి జీవితంలో తను తప్పు వెళ్ళిపోతుంది కదా, సో తనకు చెప్పేవాళ్ళు లేకనే తప్పు వెళ్ళిపోయింది. అదే చెప్పేవాళ్ళు ఉంటే, సో నేను ఆ రోజు ఒక్క డిసైడ్ అయినా, చెప్పల్లా తనకి ఎట్లయినా నువ్వు చేసేది తప్పు, ఈ విధంగా పోలా, ఈ విధంగా అర్థం చేసుకున్నాను నువ్వు అని తనకి చెప్పేవాళ్ళు లేకనే ఆ రోజు చెడిపోయింది కదా. అందుకే చెప్పల్లా, ఖచ్చితంగా చెప్పాలా. బ్రదర్స్ సిస్టర్స్, మీకు అందరు కూడా ఒకే మాట చెప్తాను, దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసంలో ఉందండి, కానీ నా పని కూడా చేయంటున్నాడు దేవుడు. చాలామంది తెలియకనే చాలామంది ఈ లోకానుసారంగా జీవిస్తున్నారు. సో మనము దేవుని గురించి చెప్పేవారిగా ఉండాలి, దేవుని విషయాలు కూడా అనేక మందికి తెలియపరిచేవారిగా ఉండాలి. సో ఒక్క విషయం చెప్తాను, నేను లోకానుసారంగా జీవించేటప్పుడు అసలు ఎవ్వడు ఏమనేవాడు కాదు నన్ను. నేను ఎక్కడ పోయినా కూడా ఒక్క మాట అనేవాడు కాదు. కానీ ఈరోజు దేవుని నమ్మి నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత కొన్ని మాటలు, చేయలేని పనులు కూడా చేస్తున్నావు అనే ఆ మాటలు వస్తున్నాయి. ఓకే, అది మన మంచికే. అవన్నీ తెలిసి నాకు ఒక విషయం ఏమర్థమైందంటే, అన్ని మాటలు అన్ని అవమానాలు వస్తున్నాయంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గర అవుతున్నావు అని అర్థం. నీకు అవమానాలు నిన్ను ఇలా లాగిస్తున్నారు, నీకు కొన్ని విషయాలు నిందనిస్తున్నారంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరగా అయినావు అని అర్థం. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి.
ఆ, నేను ఇష్టపడిన అమ్మాయి అదే విధంగానే చెప్పలేకుండా ఒకరికి నేను ఒక మాట అడిగిన, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే, నీకు ఏమీ తెలీదు, నువ్వు మంచి పేరు తెచ్చుకో, అప్పుడు నీ దగ్గరకు వస్తాననింది. నేను ఒకటే డిసైడ్ అయినా, మంచి పేరు కాదు, నువ్వు తప్పి వెళ్ళబోతున్నావు కదా, నీకే నేను నిలబడి చెప్పాలా అని డిసైడ్ అయినా. ఇంకా అయిపోయా. నేను మొన్న కూడా చెప్పినా, నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయిందని, మారు మనసు పొందిన. ఆ రోజు డిసైడ్ అయినా చెప్పాలా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ వెళ్ళిపోతుందంటే ఇంకా చాలామంది కదా, బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇట్లా పోతే ఇంకా చాలామంది ఎట్లా. ఓకే, ఏదో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఒక విషయమన్నా చెప్పాలనుకున్నాను. సో ఈరోజు మీ అందరికి ముందా తెలియపరచాను. కానీ మొన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, అతన్ని ఇష్టపడింది కదా, నేను అడిగిన, తను మళ్ళీ నా దగ్గరకు మొన్న వచ్చింది, నా తప్పైంది, నన్ను క్షమించు అనింది. నేను ఒకే మాట అన్నా, ఏం జరిగిందంటే దేవుని చిత్తము లేదని జరిగింది అంట. దేవుని చిత్తము లేదంట వాళ్ళిద్దరు మ్యారేజ్లో. యథావిధంగా లేదంటే, వాడు అని అంట, నేను వాడు ఏం చేశానంట, నీ ప్రవర్తన, నీ మంచి మాటలు చూసి దేవుడు ఎందుకో నీలాంటి మంచిని వైఫ్ ఇస్తే నాకు బాగుండు అన్నంట. ఆమె ఏమంట, నీలాంటి మంచి వ్యక్తి నా లైఫ్లో హస్బెండ్గా వస్తే బాగుండు అన్నంట. వాడు ఏ విధంగా చేశారు, ఫస్ట్ సిస్టర్ అని మెన్షన్ చేసినాడా. సిస్టర్ అనే వ్యక్తిని ఎట్లా వైఫ్గా చూస్తారో నాకు అర్థం కావాలి. ఓకే, ఎట్లా మాట్లాడినా అర్థం కావాలి నాకు. ఓకే, ఎనీవే ఏదైనా జరిగేదని దేవుడు తనతో మాట్లాడినాడు. ఓకే, కానీ చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, దేవునికి ఈ జనరేషన్లో ఇప్పుడు కావాల్సింది శిశువులు. దేవుని మాటలు, దేవుని గురించి చెప్పడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. నేను చెప్పే మాట ఇదే. సో మనం కూడా విశ్వాసులు ఉంటూ ఆయన పని, ఆయన మాటలు, ఆయన ప్రేమ ఈ లోకానికి తెలియపరచల్లా. సో మనం ఒక్కటే ఉంటే కాదు. సో మనం ఒక్కటే బైబిల్ చదివినాం, మనం ఒకటే బాగున్నాం, మన ఫ్యామిలీ బాగుంది, నో. ఇతరులు వాళ్ళకి ఎప్పుడు చెప్పాలా, వాళ్ళు ఎప్పుడు తెలుసుకున్నాలా. నేను ఒక్కటి, దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినాడంటే ఒకటే కారణం అనుకుంటా, చాలా మందికి తెలీదు. సో నువ్వు ఒకరినన్నా నీ మాటల ద్వారా నువ్వు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఏం తెలుసుకున్నావో ఒకరన్నా మార్చు అని, అందుకోసమే అనుకుంటున్నా నన్ను ఇక్కడ నిలబెట్టని నేను అనుకుంటున్నాను. సో ఓకే, ఎనీవే, సో ఇది చెప్పాలనుకుంటున్నాను. ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. సో ఇచ్చిన అవకాశం బట్టి దేవాదేవునికి మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొన్నటి దినాన రాజీవన్న గారు ఫోన్ చేసి, ఈ దినాన మంగళవారం దినాన ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్సు మన జీవితంలో కమిటీలో నిలబడినప్పటి నుంచి దేవుడు ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో ఆ విధంగా ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవాలని అన్న చెప్పినప్పుడు, నేను నిన్నటి దినాన దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. అవేమి అంటే, కొన్ని విషయాలు మీ మధ్య షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సంవత్సరంలో వాగ్దానాన్ని మొదటిగా దేవుడు నాకు గుర్తు చేశాడు. ఆ వాగ్దానం ఏమంటే, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7
ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని దేవుడు నాకు ఈ సంవత్సరాన్ని దేవుడు వాగ్దానంగా ఇచ్చాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తమకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. డిసెంబర్ 31 నైట్ ఈ వాగ్దాన్ని దేవుడు నా చేతిలో పెట్టినప్పుడు, ఎందుకు దేవా నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చావు అని ఆ రోజు అడిగాను. ప్రతి సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేసేదాన్ని. ప్రతి వాగ్దానము ఆ సంవత్సరంలో ఏదో ఒక నెలలో జరిగేది. మొదటిగా ఆగస్టులో జరిగింది, నెక్స్ట్ జూలైలో జరిగింది, నెక్స్ట్ చివరి నెలలో జరిగింది. కానీ ఈ సంవత్సరం వాగ్దానం దేవుడు నాకు మొదటి నెలలోనే దేవుడు జరిగించాడు. అందుని బట్టి కూడా దేవుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, ఎందుకు ఏ జనాల్లో నుంచి నన్ను ఎక్కువగా ఎంచావు అని నాకు అర్థం కాలేనప్పుడు ఆ రోజు యూత్ కమిటీలో ఎలక్షన్స్లో దేవుడు నన్ను ఒక మెంబర్గా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుడు నేను అప్పుడు నెరవేర్చాడని దేవుడు నేను ఎంతగానో స్తుతించాను. ఆ విధంగానే రెండవ విషయం ఏమంటే, దేవుడు ఈ సహవాసంలో నన్ను నిలబెట్టినప్పుడు ఏ విధంగా అయితే మనం జీవించాలో కొన్ని విషయాలు నాకు నేర్పించాడు. ఏదంటే, మనం దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఈ లోకంలో ఎలా జీవించాలో నేర్పిస్తాడంట. అదేవిధంగా దేవుడు నాకు ఈ సహవాసాన్ని ఇచ్చినప్పుడు నేను నేర్చుకున్న విషయాలు ఏమంటే, ఈ సహవాసంలో ఒక మంచి ఫ్యామిలీని దేవుడు నాకు ఇచ్చాడు. ఏ ఫ్యామిలీ అంటే ఈ కమిటీ మెంబర్సే ఒక ఫ్యామిలీ. అదేవిధంగా ఈ మెంబర్స్లో ప్లానింగ్స్ ఏ విధంగా అయితే చేసుకోవాలో, అంటే సహవాసాన్ని ఏ విధంగా అయితే ముందుకు నడిపించాలో ఆ విధంగా దేవుడు ఇలాంటి సహవాసాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ప్రైజింగ్ ఏ విధంగా దేవుని స్తుతించాలో కూడా నేర్పించాడు. అదేవిధంగా ఈ సహవాసంలో మన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అని కూడా దేవుడు ఆ సహవాసంలో మాట్లాడడానికి కూడా అవకాశం ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రతి విషయంలో షేరింగ్ చేసుకోవడంలో కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మూడవ విషయం చెప్తాను. ఏదంటే, ఈనాడు సువార్తలు ఏ విధంగా ఉన్నాయి, యేసుప్రభు కాలంలో సువార్తలు ఏ విధంగా అయితే ఉన్నాయో మనం కొంచెం డిఫరెన్స్ని చూద్దాం. ఈనాడు సువార్తలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాం. ఈనాడు సువార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించారా? ఈ విధంగా సువార్తలు ఏ విధంగా అయితే ప్రకటిస్తున్నారంటే, మా దగ్గరకు రండి మీకు స్వస్థతలు కలుగుతాయి, మా దగ్గరకు రండి మీకు వివాహాలు జరుగుతాయి, మా దగ్గరకు రండి మీకు ఉన్న అప్పులు పోతాయి, మా దగ్గరకు రండి మీకు వివాహాలు జరుగుతాయి, మా దగ్గరకు వస్తే మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయని ఆటో అనౌన్స్మెంట్ చేసి ఈనాడు ఈ విధంగా సువార్తలు జరుగుతున్నాయి. కానీ యేసుప్రభు ఉన్నప్పుడు సువార్తలు ఏ విధంగా అయితే జరిగినాయంటే, అది వాక్యాన్ని నేను చూపిస్తాను. ఆనాడు సువార్త ఏ విధంగా అయితే జరిగిందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, దేవుడు మొదటిగా సువార్తని ప్రకటించే ముందు దేవుడు ఏం చెప్పినాడంటే, నా దగ్గరికి రండి ఇవి చేస్తానని చెప్పలేదు. మొదటిగా దేవుడు ఏ విధంగా అయితే సువార్త చేసినాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడు అని దేవుడు మొదటిగా ఆ వాక్యాన్ని చెప్పాడు. ఇక్కడ ఉన్నటువంటి మీరు కూడా ఎవరికైతే మారు మనసు లేదో, ఎవరైతే రక్షింపబడలేదో, ప్రభు పేరట మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఎందుకంటే రేపటి దినాన మనం ఉంటామో ఉండమో, ఎంతోమందికి రక్షణ లేనటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అనేక మంది రక్షింపబడాలని నా ఆశ. ఏమంటే దేవుడు చెప్తున్నాడు ఏమంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటించే మొదలుపెట్టాను. దేవుడు ఆనాటి ఏ విధంగా అయితే సువార్త చేశాడో, మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ మెంబర్స్ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ విధంగా మనం సువార్త చేద్దాం. ఏ విధంగా సువార్త చేద్దామంటే, యేసుప్రభు ఏ విధంగా అయితే సువార్త చేశాడో
మనం కూడా ఆ విధంగా సువార్త చేద్దాం. ఏ విధంగా సువార్త అంటే వాక్యం ద్వారానే ప్రతి ఒక్కరిని ఆకర్షిద్దాం. మాటల ద్వారా మనం ఎవరిని ఆకర్షించకూడదు, కానీ వాక్యం ద్వారానే మనం ప్రతి ఒక్కరిని హెచ్చరించిద్దాం. ఈనాడు సువార్తలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా కాకున్నట్లు మనం యూత్ కదా, యూత్ ఏ విధంగా అయితే ఆకర్షింపబడాలంటే లోకానుసారంగా ఆకర్షింపబడుకోకున్నట్లు వాక్యానుసారంగా మనము ఆకర్షింపబడువారంగా మనం ఉన్నాం. ఆనాడు సువార్త ఏ విధంగా అయితే జరిగిందో ఈనాడు కూడా సువార్త ఆ విధంగా మనం సహవాసంలో మనం ముందుకెళ్దాం. యేసు ప్రభు ఏ విధంగా అయితే బోధించాడో ఆ విధంగా మనం ముందుకెళ్తే ఈ కమిటీ అనేది బలపడుతుందని నా విశ్వాసం. అంతే. అదేవిధంగా ఇంకొక విషయం దేవుడు నాతో ఏది మాట్లాడినాడంటే, మనం మాత్రమే దేవునిలో ఎదగాలనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరు ఉండరంట. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 మంది మన వెంట వస్తారంట. ఇప్పుడు మనం విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు మనం ఒక్కటే ఎదగాలి అని ఎప్పుడు కోరుకోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నది ఏమంటే, మొదటిగా అంటే ఏజ్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కమిటీలో వర్క్ చేశారు. నేను ఒక్కటే ఎదగాలి అని అనుకుంటే దేవుడు ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచించారో, ఎప్పుడైతే ఆ విధంగా మనసులో ఆలోచించారో దేవుడు అప్పుడే పడగొడతాడంట. ఆమెన్. ఈ విషయం ఎంతమందికి అనుభవమైందో తెలియదు, కానీ నాకైతే అనుభవమైంది. ఎందుకంటే దేవునితో నడుస్తున్నప్పుడు మీ చదువులో పోటీ పడండి, కానీ దేవుని మందిరంలో ఉన్నప్పుడు పోటీ పడద్దు. ఎందుకంటే నీ చదువులో నువ్వు చదువుకుంటే నీకు జాబ్ వస్తుందేమో, కానీ దేవుని దగ్గర నేనే ప్రార్థన చేయాలా, నేనే వాక్యం చదవాలా, నేనే పాట పాడాలా అనుకుంటే అది స్వార్థం అవుతుంది. నీ పక్కనోనికి కూడా అది సువార్తగా ఉండదు. ఎందుకంటే నీ పక్కనోని నీకు దొబ్బినట్లు ఉంటుంది. అదేవిధంగా మనం ఆ విధంగా వండుకోకున్నట్లు మనం ఏ విధంగా ఉండాలంటే, మనం దేవునితో ఎదుగుదాం. మనం ఎంతైతే ఎదుగుతున్నామో మన పక్కన వారిని కూడా మనం అంత ప్రోత్సహిద్దాం. ఎందుకు ప్రోత్సహించాలి అంటే, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం 10 మందికి మనం సంఘాన్ని పిలుచుకొస్తాం కదా, ఆ 10 మందికి మనకి అవకాశాన్ని ఇద్దాము. మనమే ముందుండాలా, మనమే అన్నిట్లో నేనే కనపడాలా, కెమెరాలో నేనే కనపడాలా, ప్రతి విషయంలో నేనే కనపడాలంటే దేవుడు ఎక్కడ దొక్కుతాడో అక్కడ దొక్కుతాడు. జాగ్రత్త ఉండండి. మనం అందరు విశ్వాసులు కాబట్టి మన కమిటీ మెంబర్స్కి నేను మొదటిగా చెప్తున్నాను ఏమంటే, కమిటీ మెంబర్స్లో మేము ఉన్నాం, మేము కనపడాలా అనుకుంటే దేవుడు ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాడు. ఇప్పటి నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే, ఒక అనుభవం ఏం నేర్చుకుందామంటే, మనం దేవుని కోసం నిలబడినాం కదా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కదా. దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు మనల్ని చూసి 10 మంది మారాలంతే. ఆ 10 మంది మారి అనేక మందికి ఇంకా సువార్తకులుగా ఉండాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఉంటానో ఉండనో అది నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు నెక్స్ట్ ఇయర్ నన్ను ఎక్కడ ఉంచుతాడో నాకు తెలియదు. కాబట్టి ఇన్ని రోజులు నాకు ఇచ్చినటువంటి పనుల్లో నేనేం నేర్చుకున్నానంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనుల్లో అనేక మందిని ముందుకు నడిపించాలన్నదే నా కోరిక. ఎందుకంటే రేపటి దినాన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రేపటి మంగళవారం అనుకోండి, అంతా నేనే నడిపిస్తాను, అంతా నాదే జరుగుతుంది అనుకుంటే రేపటి దినాన నీకు ఏదో ఒకటి అవ్వచ్చు. ఏదో ఒకటి అయ్యి నువ్వు మందిరానికి రాలేని పరిస్థితుల్లో అప్పుడు ఎవరు నడిపిస్తారు? అందుకే మనం నడుస్తూ మన అనేక మందిని నడిపించే వారంగా ఉండాలి. స్వార్థం బుద్ధి అనేది మనం అందరం పోగొట్టుకొని దేవుని యందు పవిత్రమైన జీవితం నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరికైనా ఆ విధమైన మనస్సుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అది తొలగించుకొని ఏదైనా ఉంటే మీరు బయట చూపించుకోండి, కానీ మందిరంలో మాత్రం చూపించుకోకూడదని మిమ్మల్ని ప్రభు పేరట బ్రతిమలాడుతున్నాను. ఇంకొక విషయం దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో, నా జీవితంలో అదే జరిగింది. ఇదే ప్లేస్లో నేను అవమానం పొందాను. ఒకరోజు ఇదే ప్లేస్లో అవమానం పొందాను. ఇదే ప్లేస్లో దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఇంకొక విషయం ఏమంటే, నువ్వు దేనికి పనికి రావు అని ఇదే స్థలంలో అన్నారు. దేవుడు నన్ను ఈరోజు ఏదో ఒక పనికొచ్చే పాత్రగా దేవుడు తన మందిరంలో కసు కొట్టడానికైనా కూడా పనికి వస్తాను కదా, ఆ విధంగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఎంతగా నువ్వు తగ్గించుకొని ఉంటావో దేవుడు నిన్ను ఎంత హెచ్చిస్తాడో అనేది
దేవుడు నాకు ఈ కమిటీలో వచ్చినాక అర్థమైంది. నా జీవితంలో ఈ 3 అనుభవాలు నేను ఎదుర్కొన్నాను. ఏమిటంటే, ఎక్కడైతే అవమానపడ్డావో అక్కడ దేవుడు నిలబెట్టుకుంటాడు. ఎవరు నేను పనికిరావన్నావో దేవుడు వాళ్ళ ముందే నేను పనికొచ్చేదానిగా వాడుకుంటాడు. ఎంతగా నువ్వు తగ్గించుకొనబడతావో ప్రతి విషయంలో తగ్గించుకొనబడాలి. మాటల్లో అయితేనేమి, ప్రవర్తనలో అయితేనేమి, చూపుల్లో అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో ఎక్కడైతే తగ్గించుకొనబడతావో దేవుడు నిన్ను అక్కడ హెచ్చించబడతాడు. ఈరోజు ఇక్కడ కమిటీ మెంబర్గా ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ రోజు ఓటింగ్ జరిగినప్పుడు ఏమని అనుకుంటారంటే, నాకు వినిపించిన ఒక సంగతి ఏమంటే, ఈ కమిటీలో చాలా చిన్నగా ఉన్నారు, ఏజ్లో అనుభవం చాలా తక్కువ ఉంది, ఏం చేస్తారో ఏం లేదో అని చాలామంది అనుకుంటారు. వాళ్ళకి వచ్చిన ఆలోచనలు కూడా ఉంటాయి. కానీ ఆ విధంగా ఆలోచించద్దు. మనుషులు నిలబడితే ఎవరు నిలబడరు, కానీ దేవుడు నిలబెడితేనే ప్రతి ఒక్కరు నిలబడేది. కాబట్టి మనకు వస్తున్న ఆలోచనలు కూడా మనం దూరం చేద్దాం. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళనే దేవుడు ఏ విషయంలో అయినా, కమిటీలో కానీ అయితేనేమి, పరిచర్యలో కానీ అయితేనేమి, దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో దేవుడు వాళ్ళనే నిలబెడతాడు. అదే విషయంగా సామాన్యులకే ఎందుకు నాయకత్వాన్ని ఇస్తాడు అంటే, అందరూ గొప్ప గొప్ప పేర్లు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇయ్యాడు అంటే, సామాన్యులకే దేవుడికి ఎందుకు ఇస్తాడు అంటే, సామాన్యులలో ఉండే ధైర్యం ఒకటి ఏమంటే, సామాన్యులలో ఉండే ఒకటి ఏమంటే ధైర్యం, రెండవది ఏమంటే పట్టుదల, మూడవది ఏమంటే ఆత్మవిశ్వాసం. ఈ మూడిట్లో సామాన్యులలో ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, ఇలాంటి వారినే దేవుడు నాయకులుగా ఎంచుకుంటాడు. అదేవిధంగా ఒక చిన్న పల్లవి పాడి నేను ఈ సమయాన్ని ముగించాలని అనుకుంటున్నాను. శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నాం, సింహాలని ఎదుటే మృంగివేయ నిలిచినాం, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను, ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును, అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. సో దేవుడు ఏ విధంగా అయితే మనం ఎక్కడైతే పడిపోయి ఉంటామో దేవుడు అక్కడే మనల్ని హెచ్చించే దేవుడు. సో నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదిగే ఆ విధంగా కమిటీ మెంబర్స్ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
చక్కటి వాక్యాలను షేర్ చేసుకున్న కమిటీ వారిని బట్టి వారందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నిజంగా మేము కమిటీలో కొత్త వారైనప్పటికీ మాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ కూడా మమ్మల్ని ఎప్పుడు బ్రదర్ అరుణ్ అయితే ఏమి కానీ బ్రదర్ రాజీవ్ అన్న కూడా మమ్మల్ని ఎప్పుడు ఈ విధంగా లీడ్ చేయాలని ఎప్పుడు నడిపిస్తూనే ఉన్నారు. అలాగే మా కమిటీ వారిని బట్టి కూడా మీ ప్రార్థనలో మేము ఇంకా ఎక్కువగా దేవుని సేవలో వాడబడ్డాగున మీరు ప్రార్థించండి. ఈ సమయంలో మనకు ఆఫరింగ్స్ ఉంటాయి. ఆఫరింగ్ సాంగ్ పాడడానికి మన మధ్యలో సిస్టర్ అమూల్య గారు ఉన్నారు. ఆ సిస్టర్ సాంగ్ పాడాలని కోరుచున్నాను. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండిరక్తల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లే నడుస్తాకుమా జీవనదిలాగా ప్రవహించుమా. మండిరక్తల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసేగాలల్లే మంచిది. ఇంతవరకు నామాన్ని పాట ద్వారా వాక్యం ద్వారా మీ అందరూ స్తుతించినందుకు దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తూ మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ దినాన వాక్యాన్ని పంచుకున్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఇంతసేపు ఓపికగా వినాయి కూర్చొని దేవుని వాక్య వినందరూ కూడా మీకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తుంటే మన్నించండి. చాలా సమయం లేట్ అయింది, క్షమించమని కోరుతున్నాను. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మనకి ప్రతి మంగళవారం కూడా ఏమైనా సహవాసం సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు ఏమైనా సహవాస కొడుకు జరుగును. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఇంటర్ కాలనీ పినియల్ సంఘంలో కూడా ప్రతి గురువారం కూడా సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఏమైనా సహవాస కొడుకు జరుగును. అదేవిధంగా శుక్రవారం కూడా సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ఏమైనా సహవాస కొడుకు జరుగును. అలాగే
డిఎస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మదర్ మత్తన్న గారు కొత్త బైక్ తెచ్చుకున్నారు. వారి యొక్క ప్రయాణం కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. అలాగే మనం క్లోజింగ్లో ఉన్నాము. మనందరం లేచి ఇవ్వనట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ అభిలాష్ గారు చివరి ప్రార్థనతో పరలోక పదనుడి మన సహవాసాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. ఇంతవరకు అనేక విషయాలు మేము నేర్చుకోగలిగాం దేవ. వ్యక్తిగతంగా దేవా మీరు మాతో మాట్లాడారని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కాబట్టి విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక మీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభు ఇచ్చిన కానుకలు దీవించండి. ప్రతి రూపాయి మీ సేవకి వాడబడడానికి సహాయం చేయండి దేవ. చక్కగా ఆ ధనాన్ని ఉపయోగించడానికి కమిటీ వారికి కావాల్సిన సహాయం దయచేయండి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో, ఒక్కొక్కరికి ఇబ్బందితో, ఒక్కొక్కరు ఒక్కొక్క శోధనతో, ఇబ్బందులతో బాధపడుతున్న వారు అనేక మంది ఉంటున్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి. ముఖ్యంగా వాళ్ళకు ఉన్న ప్రతి అవసరతను, ప్రతి కొరతను మీరు తీర్చుకొని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభా అనేక మంది దేవ యూత్లో ఉన్నవారు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవ. చక్కగా చదువుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయండి. సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి చదివే దేవా, కష్టపడే గుణాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరొకసారి ప్రభా ఈ విధంగా మీ నామమున కూడి మీ నామమున ప్రార్థన చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీ చిత్తమైతే మరలా దేవా యూత్ ఫెలోషిప్లో, నెక్స్ట్ యూత్ ఫెలోషిప్లో మేము కూడి మిమ్మల్ని మనసారా ఆరాధించడానికి సహాయం చేయమని వేడుకుంటూ, సమస్తాన్ని మీ చేతులు పెడుతూ యేసునామమున మేము ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన విధిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరొకరు క్షమించిన ప్రకారం మరొకరు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక దుష్టి నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీరున్నారు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓకే, ఇంకొకటి చిన్న అనౌన్స్మెంట్. మనకి మన చర్చ్లో ఈ మంత్ 31వ తేదీ మన చర్చ్ వాళ్ళు ఉజ్జీవ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే రెవరెండ్ సత్యప్రకాశానంద గారు, రక్షణ టీవీ ప్రసంగికులు మన చర్చికి వస్తున్నారంటే త్రిత్వ సిద్ధాంతము మరియు రెండవ రాకడ గురించిన సందేశాల గురించి ఈయన చాలా ఎక్స్పర్ట్ మంచి చెప్తారు. కాబట్టి మీ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.